స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మిస్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఎవరు మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. భీమవరం SLV టవర్స్ లో ఉంటున్న పల్లా హేమలత గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజను చూసేద్దాం పదండి. మనం హేమలత గారి ఇంటి ముందు ఉన్నాం. ఇంటిని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. కింద ముగ్గు కూడా చూడండి ఎంత బాగా వేశారో. పక్కన అరటి చెట్లు ఇవన్నీ చాలా ట్రెడిషనల్ గా అయితే డెకరేట్ చేశారు. లోపలికి వెళ్ళి ఇంకెంత బాగా డెకరేట్ చేశారో చూద్దాం పదండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీ ఇంటి వరలక్ష్మి పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేసేసారు, వచ్చేసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఎంతమంది పిల్లలండి మీకు? 2 పిల్లలండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? క్లాస్ 1 కాంట్రాక్టర్. ఓకే ఓకే. 2 పిల్లలు ఏం చేస్తున్నారు? పాప ఏమో హైదరాబాద్ లో ఉంటుంది సాఫ్ట్వేర్. ఓకే. బాబు కూడా ఇక్కడే ఉన్నాడు, తను కూడా బెంగళూరులో చేస్తాడు. ఓకే ఓకే. 2 జాబ్స్ సెటిల్ అయిపోయారు. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లో పనే సరిపోతుందా? ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? శ్రావణ మాసాల్లో లక్ష్మీ పూజలు, తర్వాత కార్తీక మాసంలో పూజలు, దసరా చేస్తాం. దీపం పెట్టుకుని నాన్ వెజ్ తినకుండా. ఓకే. దసరా అన్ని పూజలు ఎక్కువ. పూజలు ఎప్పుడు వస్తాయా అని చూస్తే. ఓకే. అంటే ప్రతిరోజు డైలీ దీపారాధన? మార్నింగ్ 6 కల్లా మాకు దీపారాధన అయిపోతుంది. మార్నింగ్ దీపారాధన, ఈవినింగ్ మార్నింగ్. 2 పూట. మార్నింగ్ అయితే మీకు ఖాళీ ఎక్కడ ఉంటుందండి అసలు? ఓకే. అంటే మీ అమ్మాయికి కూడా నేర్పించారా పూజలు? పాపకి చేస్తాను. కోడలికి? బాబు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, పాపకి అయిపోయింది. ఓకే ఓకే. పాప తనకి. అవునా? వీళ్ళందరూ ఎవరండి? తిను మా తోటికోడలు. నమస్తే అండి. తోటికోడలు కోడలు. నమస్తే. ఆవిడేమో మా మేనగోళ్ళు, మా నైబర్స్. ఓకే.
నమస్తే. ఆ పాప ఎవరండి? మా దత్తురాలండి. దత్తురాలు. దత్తత తీసుకున్నారా? హాయ్, నీ పేరేంటి? మోనిసా. మోనిసా. ఏం చేస్తూ ఉంటావు? ఏం చదువుతున్నావు? 7th క్లాస్. స్కూల్ వెస్ట్ పెర్రీ. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? ఫోన్ చూస్తుంటూ ఉంటావా? డ్రాయింగ్స్. కెమెరా ఉందని అలా చెప్తున్నావా? ఫోన్లో రీల్స్ చూస్తావు కదా, అద్దెకి వచ్చేసావా? బేబీ షాక్ చూస్తావా? చూడవా? మరి ఏం చూస్తావా? రీల్స్, షార్ట్స్ చూస్తావు. నువ్వు డాన్స్ చేస్తావా? ఆ రీల్స్ చూసి డాన్స్ చేస్తావా? మా కోసం మరి డాన్స్ చేస్తావా? షై ఫీలింగా? ఓకే, ఇచ్చేస్తుందండి. ఓకే ఓకే. పేరేంటి? నా పేరు నాగు అండి. నాగు గారు. నాగు అంటే పూర్తి పేరు ఏంటండి? అంతే. పూర్తి పేరు నాగు. పూర్తి పేరు మా వారి పేరు నాగరాజు, నా పేరు నాగు. అబ్బా, కావాలని పెట్టుకున్నారు ఇంటి పేర్లు? అంటే ఆ ఛాన్స్ ఉండదు కదా, అదే అడుగుతున్నాను. నాగు గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. పిల్లలు? ఒక అబ్బాయి అండి. ఒక అబ్బాయి. మ్యారేజ్ అయిపోయింది. ఈ పాప మా కోడలు. కోడలా? హాయ్. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదు, అందరితో ఫోన్లు మాట్లాడుకోవడం. అబ్బబ్బబ్బా, ఏం చెప్పారండి! ఖాళీ టైంలో అందరితో ఫోన్లు మాట్లాడుకుంటారంట. ఇంట్లో ఏమో ఎందుకు మాట్లాడుతున్నాం తిట్టించుకోవడం. అయ్యో, అంటే యోగక్షేమాలు తెలుసుకోవడం మంచిదే కదా. ఎక్కువ కదా తెలుసుకోవడం, ఎక్కువ టైం కదా. మరి అలా కాకుండా ఒక ఇయర్ పోడ్స్ పెట్టేసుకోండి, తిరుగుతూ అన్ని పనులు చేసుకుంటూ ఫోన్లు మాట్లాడుకోవచ్చు. ఓకే. మీరు సాంగ్స్ పాడుతూ ఉంటారా? ఇష్టం అండి. ఇష్టం కానీ పాడరా? అంటే నేను ఎక్కడ పాడేస్తానని చెప్పి పాడుతూ ఉంటానంటే పాడమంటాను అడిగి అని ఇష్టం అని చెప్తున్నారు. ఇష్టం అండి, పాటలు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. చాలా ఇష్టం అంటే బాగా పాడతారనమాట. అంత కాదు కానండి, పాడతారు. మేము అడిగితే పాడతారు, కొట్టరు, పాడతారు. ఓకే, మరి మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడండి. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట. రామ చక్కని సీతకి ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే, ఎడమ చేతిన శివును విల్లుని ఎత్తిన రాముడే, ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి. చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. మీరు సంగీతం నేర్చుకున్నారా? లేదు, మామూలుగా వింటూ పాడుతూ ఉంటారు. చిన్నప్పుడైతే స్కూల్లో బాగా పాడారు. ఇప్పుడు చాలా బాగా పాడారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా చెప్పకపోతే బాగోదు. లేదు, చూసే ప్రేక్షకులకు తెలుస్తుంది మీరు ఎలా పాడారో. మీరు ఇంత బాగా పాడుతున్నారంటే డాన్స్ కూడా బాగా చేస్తూ ఉంటారు. లేదా? అదిగోండి, మాకు లీక్స్ వచ్చినాయి, సో దాన్ని బట్టి మేము అల్లుకుపోతున్నాం. డాన్స్ చేస్తారా? లేదండి, ఇబ్బంది పెట్టంలేండి. సాంగ్ పాడారు కదా. ఓకే, ఇంకేంటండి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఇప్పుడు మనం అందరం కలిసింది ఇది పళ్ళ యేసుబాబు గారు ఇల్లు కదండి. ఈయన మాకు మామయ్య అవుతారు, ప్లస్ నాకు మరిది గారు కూడా అవుతారు. మేము మేనమామలనే చేసుకుని అందరం మేనగోడళ్ళం కూడా. అందువల్ల అందరం చాలా బాగా కలిసి ఉంటామండి. ఏ పూజలు వచ్చినా మా ఇళ్లలో పూజలు చేసుకుని వీళ్ళింటికి వచ్చేస్తాం. ఇవాళ కూడా అలాగే వరలక్ష్మి పూజ అందరం అనుకోకుండా కలిసామండి. అదే సంక్రాంతి 3 రోజులు అయితే చాలా బాగా జరుగుద్ది. ఇంకప్పుడైతే వేటను కూడా వేస్తారండి, ఎందుకని అంతమందికి చేయలేరు కదా. ఇంకా అదొక ఉత్సవంలా చేసుకుంటాం. గొబ్బిళ్ళు పెట్టడం మా చిన్నప్పటి అన్నీ మళ్ళీ మా యేసుమావి ద్వారా బయటకు వస్తున్నాయి. గొబ్బిళ్ళు పెట్టడం, పిల్లలతో గొబ్బిళ్ళు పెట్టించడం చాలా బాగా. తనకు తగ్గట్టు హేమ కూడా చాలా బాగా యాక్టివ్గా ఉంటుందండి. తనకి ఎలా ఉన్నా కానీ చాలా యాక్టివ్గా మాత్రం చాలా బాగా చేస్తుంది. ఇంకా అందరం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా అంటే చాలా అందరినీ కలిపారు ఈయన. సరిగ్గా చెప్పాలంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు పండగకి వస్తారు కదా, ఇంకా యేసు మా ఇంటికి వచ్చేస్తారు. ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు అలాగా అందరినీ గ్యాదర్ చేసుకుని అంత బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. మనం కొన్ని సినిమాల్లో చూస్తామండి, కొంచెం అతిగా అనిపిస్తుంది కానీ కాదు. ఇప్పుడు కదా చాలా సంవత్సరాలకి ఇదే. ఇక్కడ చాలా పెద్ద హౌస్ అండి. ఇదైతే అపార్ట్మెంట్, మళ్ళీ ఇండివిజువల్ హౌస్ ఉంది. అక్కడైతే ఎన్ని ఆవులు హేమ?
80 ఆవులు ఉన్నాయండి. బాగా మెయింటైన్ చేస్తారండి, చాలా బాగా. ఎంత ఓపిక కావాలండి వాళ్ళిద్దరేనండి. అసలు వర్కర్స్ వచ్చినా రాకపోయినా, ఎంత వాన్ వచ్చినా ఏమైనా అసలు వాళ్ళిద్దరిని చూస్తే మీరు ఓనర్స్ అనుకోరు, అలా చేస్తారు. మరి వర్కర్స్ రాలేనప్పుడు చాలా బాగా చేస్తారండి. ఆ రకంగా అయితే ఇంకా అసలు చాలా పేరుంది మా గోశాల అనేసి నడుపుతారండి. ఈ రకంగా మొత్తం మీద అందరినీ చాలా ఒక చోటకి కలిపారండి ఆయన. అదే అండి, ఎవరిళ్ళలో పెళ్ళిళ్ళైనా ఏమైనా ముందుండి ఆయన ఇష్ట ప్రకారం ఫాలో అవుతూ చేసేస్తాం. ఎవరొకళ్ళు ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇంకా ఈయనైతే బాగా చేస్తారైతే. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఓం సర్పాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం, పావని జీవతరణి పాప సంతాపహరణి, నీ కృపా చైత్ర సుధని మా పైన వర్షించుని, శాంభవి లోక జనని త్రిభువనానందకారిణి, చింతరవ్వంత కనని చిరశాంతి విరసిల్లని. మీరండి, మీ పేరేంటి? కీర్తి. కీర్తి గారు ఏం చేస్తూ ఉంటారు? ప్రెసెంట్ ఖాళీ, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ప్రెసెంట్ ఖాళీయే కదా. ఖాళీ అంటే అదే బయట తిరుగుతాం వీకెండ్స్లో తినకి. ఏం చెప్తున్నారండి అసలు? ఈవిడేమో ఫోన్లు మాట్లాడతారు, ఆడేమో వీకెండ్స్ లో బయటకు తిరుగుతూ ఉంటారు. నిజాలు చెప్తారు నిజంగా. అంటే కెమెరా ఉందని చెప్పి లేదండి నేను బుక్స్ చదువుతూ ఉంటాను, గార్డెనింగ్ చేస్తాను అంటారు కదా. లేదు లేదు, అయ్యయ్యో ఏం చదువుతారంటే నేను బుక్ పేరు చెప్పలేను కదా. అదే అదే అదే. ఓకే, వంటలు ఎక్కువ వచ్చా? వంటలు చేస్తానండి. చెప్పండి మీరు. ఈ పాప ఎంటర్ అయిన వెంటనే మేము చేసుకున్నామండి మా బాబుకి. ఇప్పుడు డిగ్రీ చదివింది, కంప్లీట్ చేసింది. ఇప్పుడు బయటికి పంపుదాం ఎంఎస్ అనేసి అనుకుంటున్నాం. ఈ లోపల ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. దేశాలు తిరుగుతున్నారండి, ఊళ్ళు కాదు. ఏ దేశం తిరిగారు చెప్పండి? తినకి ఖతర్లో జాబ్ చేస్తున్నారండి. ఖతర్లో. అయితే ఖతర్ వెళ్ళిపోతారా మీరు కూడా? అక్కడి నుంచే వచ్చామండి. ఓకే, మా షో గురించి వచ్చారా ఏంటి? కాంపిటీషన్ కాదు కదా, ఏమో ఖతర్ నుంచి వచ్చారేమో. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? కుమారి. నా పేరు కుమారి గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేస్తారు. ఓకే, పిల్లలు? బాబు పాప, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే, బాబుకి ఒక బాబు. ఓకే, పాపకి లేరు ఇంకా, వెయిటింగ్. మరి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? చాలా చేస్తాను. చాలా చేస్తారా? సారీ పెయింటింగ్స్ చేస్తాను. అంటే చాలా చేస్తారంటే బుక్స్ చదువుతాను. ఓకే ఓకే, పెయింటింగ్స్ ఏం చేయాలో చెప్పక ఏం చెప్పాలో తెలియక చాలా చేస్తారు. పెద్దగా ఖాళీగా ఏమి ఉండనండి ఎప్పుడు కూడా. టైం ని వేస్ట్ చేయరు. ఏదో పని ఉంటుంది. బుక్స్ ఎక్కువ చదువుతాను, బాగా ఎక్కువ చదువుతాను. ఇప్పుడు పెద్ద ప్రజెంట్ అంత కుదరలేదు చదవడానికి. ఎక్కువ ఇంట్లో నాకు వర్క్, అదే ఇంట్లో బాధ్యతలు ఎక్కువ ఉంటాయి బాగా. దాంతో స్టిచ్చింగ్ కూడా బాగా, అదే ఎంబ్రాయిడరీ అది కూడా బాగా చేస్తాను. బ్లౌజెస్ కి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కి, శారీస్ కి చేసుకునే పర్లేదు. కుకింగ్ కూడా ఇంట్రెస్టే, బాగా చేస్తుంది కదా. అన్నిట్లోనూ ఉంది మీ హస్తం. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. హై స్కూల్ లెవెల్లో నాకు చాలా సర్టిఫికేట్స్ అన్ని ఉండి, అది ఇప్పటికీ ఉంటుంది. ఎందుకంటే కాళ్ళు సహకరించకపోయినా ఆడతాను. ఏదైనా సరే ఎవరైనా పార్టిసిపేట్ చేయమంటే చాలా ముందుకు వచ్చేస్తాను. చూస్తానండి. అంటే అన్ని టచ్ చేస్తాను. జోహార్లు చూస్తాను. నేను పార్టిసిపేట్ చేశాను కదా అందుకని చూస్తాను. చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు.
అదే స్పోర్ట్స్ ఇష్టం మూలంగా ఇంట్రెస్ట్ కదా. నాకు కొంచెం పజిల్స్ చూడడం ఇవాళ అటువంటి ఎక్కువ ఇంట్రెస్ట్ బాగాని. పజిల్స్ అవి పూర్తి చేయడం ఏంటి అవి కూడా బాగా ఎక్కువ ఇంట్రెస్ట్. జనరల్ నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు తగ్గిపోయింది ఇష్టం. ఇప్పుడు కొద్దిగా అన్ని తగ్గినాయి ఎందుకంటే బాధ్యతలు పెరిగిపోయినాయి ఇంట్లో. నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు పల్లవి మ్యామ్. పల్లవి గారు ఏం చేస్తూ ఉంటారు? స్కూల్లో జాబ్ చేస్తూ ఉంటారు. స్కూల్లో జాబ్ చేస్తూ ఉంటారు. అంటే మా హస్బెండ్ ఫారెన్ మిలిటరీ మ్యామ్. హస్బెండ్ ఫారెన్ మిలిటరీ చేస్తారు. ఓకే, మిలిటరీ జాబా? సూపర్ అండి. అంటే ఆయన ఇక్కడ ఉండరని ప్రెసెంట్ ఖాళీగా ఉంటానని నేను స్కూల్లో జాబ్ వెళ్తున్నారు. ఓకే, అంటే ఇలా సంబంధం వచ్చింది కదా మీకు మిలిటరీ జాబ్ అని చెప్పి, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నా దగ్గర ఉండరు, దూరంగా ఉంటారు అని ఏమైనా ఫీల్ అవ్వలేదు మేడం. ప్రౌడ్ ఫీల్ అయ్యారా? మిలిటరీ ఫీల్ అయ్యాను, అలా ఏం ఫీల్ అవ్వలేదు. ఉండరు అలా ఏం ఫీల్ అవ్వలేదు. ప్రౌడ్ ఫీల్ అయ్యారు. ప్రౌడ్ గానే ఫీల్ అయ్యారు. అంటే ఎంతో మందికి రాదు ఆ అవకాశం. ఓకే, అంటే ఎక్కడ ఉంటారండి వాళ్ళు? ప్రెసెంట్ అయితే ఇప్పుడు బోర్డర్ లో ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నారు. మీరు కాంటాక్ట్ అవుతూ ఉంటారా? డైలీ ఫోన్ చేస్తారా? డైలీ కాల్ చేస్తాను. ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో బ్లౌజ్లో అన్ని వర్క్ చేస్తూ ఉంటాను. బ్లౌజ్ వర్క్ చేస్తూ ఉంటారు. కంప్యూటర్ వర్క్ అన్నీ చేస్తూ ఉంటాను. ఖాళీ ఉండదు. ఇల్లు డెకరేట్ చేయడం అవి ఇంట్రెస్ట్ మీకు? బాగా ఇంట్రెస్ట్. మొక్కలు పెంచడం, డెకరేషన్ బాగుంటుంది. డెకరేషన్ బాగుంటుంది. అయితే మీ ఇంటికి తీసుకెళ్తారు మమ్మల్ని ఒకసారి? అలాగే, ఖచ్చితంగా కంపల్సరీ. తప్పకుండా వస్తాను, కంపల్సరీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఇన్వైట్ చేస్తానని చెప్పినందుకు. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? ఫార్మర్ అండి. ఫార్మర్. పిల్లలు? పిల్లలు రొయ్యల చెరువులు అవి చేస్తుంటారు. ఇద్దరు డిగ్రీ అయిపోయిందండి. బాబుకి పెద్ద బాబుకి మ్యాచెస్ చూస్తున్నారు. ఓకే, ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయిలు లేరు? అమ్మాయిలు లేరా? కోడళ్ళే అమ్మాయిలు ఇంకా? అవును, అంతే. నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అమ్మాయిలు అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి అమ్మాయిలు పుట్టరు. అవునవును, అందులో నేను ఒకదాన్ని. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? దేవి అండి. దేవి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు? ఇద్దరండి, పాప బాబు. పాప బాబు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? డాక్టర్ అండి. డాక్టర్ గారు? ఏ డాక్టర్ అండి? జనరల్ ఫిజిషియన్. ఓకే ఓకే. పాప బాబు ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? బాబు 7th క్లాస్, పాప 4th క్లాస్. 4th క్లాస్. ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి మీరు? నాకు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అండి. మా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి అంటే నేను తిరుమల వెళ్తూ ఉంటాను. నా అక్కడ శ్రీవారి సేవ అని ఉంటుంది. 1 వీక్ అక్కడ మనం స్టే చేయొచ్చు. ప్లస్ ఏంటంటే వెంకటేశ్వర స్వామిని బాగా చూడొచ్చు. అవునండి, సేవ చేసుకుంటూ. చాలా మంది ఇలా సేవకి వెళ్దామని చాలా మంది అనుకుంటారు. నాకు తెలిసిన వాళ్ళే ఎలా వెళ్ళాలో, అప్రోచ్ ఎలా అవ్వాలో తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ఆ సేవకి వెళ్ళాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలండి? అంటే అది ఆన్లైన్లోనండి. 3 months ముందు మనం దాన్ని బుక్ చేసుకోవాలి. టీమ్ వైజ్ వెళ్ళొచ్చు, ఇండివిజువల్గా వెళ్ళొచ్చు. టీమ్ అయితే ఎంతమంది వెళ్ళొచ్చు? 10 members నుంచి 15 members వరకు ఉండాలి టీమ్. అంటే కంపల్సరీ టీమే వెళ్ళాలండి? ఒకళ్ళు ఇండివిజువల్గా కూడా వెళ్ళొచ్చు. మన ఆధార్తో మనం ముందు రిజిస్టర్ అయ్యి ఉండి రిలీజ్ చేసినప్పుడు ఆన్లైన్లో మనకి ఏ డేట్ అంటే 1 week ఉంటుంది స్లాట్. అంటే బుక్ చేసుకున్న వాళ్ళందరికీ అవకాశం ఇస్తూ ఉంటారా, లేకపోతే లక్కేనండి? ఇప్పుడు ఏంటంటే సేవ కూడా అది కూడా మంచి టికెట్స్కి ఎట్లా డిమాండ్ ఉందో దానికి కూడా బాగా సేవ కూడా అట్లా. చాలా మంది వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు, కానీ అదే మీరు వెళ్ళారు కాబట్టి నాకు అవకాశం వెంకటేశ్వర స్వామి దయ వల్ల బాగానే దొరుకుతుంది. సేవకి వెళ్ళాలి, సేవ చేయాలన్న థాట్ మీకు ఎలా వచ్చిందండి? నేను ఫస్ట్ టైం బ్రహ్మోత్సవాలకి వెళ్ళానండి. ఒక్కసారి వెళ్ళినా చాలా అనుకున్నాను. అప్పటి నుంచి ఏదో ఒక విధంగా నాతో వచ్చే సేవకి అక్కడ కలిసిన వాళ్ళ ద్వారా అట్లా వెళ్తూనే ఉన్నాను. ఎక్కువ తిరుమల వెళ్తామండి మా ఫ్యామిలీ. మా హస్బెండ్ కూడా వెంకటేశ్వర స్వామి బాగా ఇష్టము. వెళ్ళడానికి కూడా అదృష్టం ఉండాలి. మా హస్బెండ్ కూడా ఇష్టము. ఆయన సపోర్ట్ వల్ల, మెయిన్ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఇంకేం చేయలేం కదా. మేము ఒక 5 members అయితే ఫ్రెండ్స్ ఉన్నాం. మేము కంపల్సరీ వెళ్తూ ఉంటామండి 3 monthsకి ఒకసారి. ఏదైనా స్పెషల్ డేస్లో అయితే వెళ్తూ ఉంటాం. ఓకే, అంటూ ఉంటారు కదా మనం అనుకుంటే వెళ్ళలేము, దేవుడు దయ ఉండాలి అని చెప్పి. నాకు బాగా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామి అంటే. అదేలే. అవునండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లిఖిత, నువ్వే క్లాస్? 7th. ఏ స్కూల్? వెస్ట్బరీ హై స్కూల్. ఏం చేస్తూ ఉంటావు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో డ్రాయింగ్, పెయింటింగ్, సింగింగ్, డాన్సింగ్ ఏదో ఒకటి. అన్ని
టైమ్ ఆక్యుపైయింగ్ స్టఫ్ ఏదో ఒకటి చేస్తాం. వావ్ సూపర్. అసలు మాకు డాన్స్ చేసి చూపిస్తావా లేకపోతే సింగింగ్ చేస్తావా? ఏముంది కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి. మర్చిపోయి డ్రాయింగ్ సింగింగ్ డాన్సింగ్ అని చెప్పేసాము, మరి చెప్పినందుకు చేయాలి కదా. నేను కొంచెం ఎక్కువ బాగా చేస్తాను అనేది డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటివే బాగా. అవైతే ఇంకా అడగరు కదా మీరు, ఇక్కడికి ఇప్పుడు వేసి చూపించలేను కదా అని చెప్పి కదా. కాదు నిజంగా నేను డ్రాయింగ్ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తుంటావా స్కూల్లో? ఇక్కడ చెయ్యవు అంతేనా? అంట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, అందరి పరిచయాలు అయితే అయిపోయాయి, అందరితోనూ మాట్లాడేసాం. సో ఇందాక మీ తోడికోడలు గారు చెప్పారు ఆవుల్ని పెంచుతారండి, బాగా ఇంట్రెస్ట్, చాలా ఆవులు ఉన్నాయి వీళ్ళ దగ్గర అని చెప్పండి. అంటే మీకు అలా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఆవుల్ని పెంచాలి అని చెప్పి? అది మా ఇంటికి ఒక ఆవు వచ్చేదండి స్టార్టింగ్లో. దానికి అలా కొంచెం మేతలు పెట్టడం, అలా 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 ఆవు తీసుకెళ్ళి ఇంకొక ఆవుని తీసుకురావడం, అలా అలా చాలా ఒక 20-30 ఆవుల దాకా వచ్చాయండి. వచ్చి గుమ్మం దగ్గర ఉండేవి. అది మేము మేతలు పెట్టేవాళ్ళం. మేతలు పెడుతుంటే ఇంక తర్వాత ఈయన ఏంటంటే దీనికన్నా మళ్ళీ మన ఆవులు కొనుక్కుని పెంచితే మంచిగా ఉంటుంది కదా అనేసి 1-2 ఆవులు తీసుకున్నారు. తర్వాత నుంచి ఇంకా అవి అలా పెరిగి ఇప్పుడు ఒక 80 ఆవుల దాకా. అంటే ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది, కానీ ఆ ఓపిక చాలా కష్టం కదా అలా పెంచడం. ఇంకా దేవుడు ఓపిక ఇచ్చాడు. కష్టం కాదండి, ఇష్టపడి అలా చేస్తారు. అసలు పండుగ వచ్చినా ఎవరైనా మేము ముందు ఆవులకి చేసిన తర్వాత ఇంట్లో చేసుకుంటాం. ఎంత బిజీగా ఉన్నా వాటి మాట అసలు మేము ఫస్ట్ ప్రయారిటీ ఆవులకేనా. చాలా ఇష్టం అండి ఆవులు. ఆవు అంటే మహాలక్ష్మి. మనం ఇంట్లో దండం పెట్టుకుపోయినా ఆవు దండం పెట్టుకుంటే సరిపోతుంది. అలాంటి ఆవులకి చాలా బాగా చేసుకుంటాం. అది ఆవులకి మేము చాలా బాగా అంటే ఎలా అంటే మార్నింగ్ లేచిన దగ్గర దానికి శుభ్రం చేసిన తర్వాత సాయంత్రం వరకు కూడా చాలా పిల్లల్లా చూసుకుంటాం. దానికి కిందన మ్యాట్లు వేసి, ఫ్యాన్లు చుట్టూ మ్యాట్లు పట్టేసి, దానికి దోమలు కొట్టుకుంటాను. అంటే ఒక చంటి పిల్లల్లా చూడాలండి ఆవుల్ని. గేదెలు వేరేగా ఉంటాయి, ఆవులు అయితే చాలా సున్నితంగా ఉంటాయి. చాలా బాగా చూస్తాం, చాలా బాగా చూసుకుంటాం. తర్వాత అన్నీ ఇప్పుడు ఏంటంటే ఆవులు ఇంట్లో పెంచుకుంటున్నారు కానీ రోడ్ల మీద వదిలేస్తున్నారు. వాటికి ఏంటంటే యాక్సిడెంట్లు అవి అవుతాయి. అవి చాలా పాపం. మనకి అలా చేయకుండా దాన్ని మంచిగా చూసుకుంటే ఇంట్లో పెట్టుకొని బాగుంటుంది. ఇది మీ BCN ద్వారా నేను అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఆవుని పూజిస్తే సమస్త దేవతల్ని పూజించినట్టే. అలాంటిది ఆవుని అలా చూడకుండా బయట వదిలేస్తున్నారు. అలా పెంచుకోవాలని నేను అనుకుంటున్నాను. అది కూడా అందరూ తెలుసుకుంటే మంచిది. ఓకే అండి, మరి పూజ స్టార్ట్ చేసేద్దామా?
ఉంటారా? ఇప్పుడు చేస్తూ ఉంటాను. ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం అమ్మవారిని అలా నిలబెట్టుకుని చేస్తూ ఉంటారు? చేస్తాను. అంటే వరలక్ష్మి వ్రతమే కాకుండా ఇంకా ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? వినాయక చవితి, కార్తీక మాసంలో వ్రతాలు, దసరా కూడా దసరా చేసుకుంటాం. 9 రోజులు అమ్మవారిని నిలబెట్టి చేసుకుంటాం. 9 రోజులు 9 నైవేద్యాలు. మీరు అమ్మవారింటి నుంచి ఇలాగా పూజలు ఎక్కువ చేస్తుంటారా లేకపోతే అత్తగారి నుంచి నేర్చుకున్నారా? అత్తగారికి అమ్మగారికి ఉంది, కానీ అమ్మగారింటి నుంచి అలవాటు చిన్నప్పటి నుంచి పూజలు అలవాటు మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. నైవేద్యాలు ఎక్కువ చేస్తూ ఉంటారు? చేస్తానండి. ఎన్ని రకాలు చేస్తారు? అంటే మొత్తం చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్నీ చేస్తాను. పరవాన్నం మాత్రం బాగా చేస్తాను. పరవాన్నం బాగా చేస్తాను. ఈ రోజు మరి చేశారా? చేశానండి. ఓకే. అమ్మవారి నగలు అవి సెపరేట్గా చేయించారండి ఓన్లీ ఫర్ అమ్మవారికి అని, లేకపోతే అంటే అంత చిన్న చిన్నవి దొరికి చేయించామండి? ఓకే, అమ్మవారికి సెపరేట్గా చేయించాం. ఓకే. ముత్యాల హారం చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. అయితే డెకరేషన్ ఎన్ని గంటలకు లేచారు? మార్నింగ్ 4 గంటలకు లేచి. 4 గంటలకు లేచి. ఎవరైనా హెల్ప్ చేశారా మీకు? చేశారా? పిల్లలు చేశారు. ఓకే. సన్నికలు అవి ఎప్పుడు అలా మందిరంలో ఉంచేస్తారా? మందిరంలో ఉంచేసుకుంటామండి. అంటే ఎందుకండి అలాగా? అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, అది శివుడు ప్రతిరూపాల కింద మనం అక్కడ పెట్టుకుంటాం. ఇంకా అలాగా ఉంచేస్తారు ఎప్పుడు కూడా? ఎప్పుడు కూడా. సూపర్ అండి, చాలా బాగుంది డెకరేషన్. అయితే పూజ స్టార్ట్ చేసేద్దామండి. ఓకే. భాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు కలల కలిమిగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివ
హేమలత గారు, మీ ఇంటి పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ భీమ్ టీవీ తరపు నుంచి ఒక మంచి శారీ. ఈ సారీని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు బీసీఎన్ భీమ్ టీవీ. ఒకే సబ్స్క్రిప్షన్తో 250+ ఛానల్స్, అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ అందుబాటులో ఉంటాయి. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి భీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Watch it anywhere in India. All your favorite OTT apps and TV channels under one subscription. Say goodbye to multiple logins and subscriptions. Works with any existing any internet even if it's slow. Beam TV Android app. Download now. Only on Play Store. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరు బీట్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. చాలా బాగుందండి. అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ ప్రీతి అని అంటారు కదా, సో లక్కీగా ఎరుపు వచ్చింది మీకు. షాప్ చేస్తూ ఉంటారా కాంచీపురంలో? చేస్తాను. కంచిపట్టు చీరలకి ప్రత్యేకమైన షోరూమ్ కాంచీవరం. సో ఇదండి ఈరోజు హేమలత గారి ఇంట్లో శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ఎపిసోడ్. మరో ఇంట్లో రేపు మళ్ళీ కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.